అంటే వాళ్ళకి ఇష్టం లేని పని కూడా ఒక్కొక్కసారి చేయవలసి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తమ పనిలో నాణ్యతని అందించి అపజయం పాలవకుండా ఈ న్యూరో లింగ్విస్టిక్ సైకాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మేము కార్పొరేట్ కోయింగ్ కూడా చేస్తుంటాం మేడం. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకి దీన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని మేము ఇస్తుంటాం. ఈ యంగ్ స్ట్రెస్ బిజినెస్ యాక్టివ్. బిజినెస్ ఎగ్జిక్యూటివ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే మానసిక ఒత్తిడి అన్నమాట. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ స్ట్రెస్, యూఆర్ హ్యావింగ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ వర్కింగ్, కాబట్టి యూఆర్ హ్యావింగ్ యువర్ సన్స్ ప్రాబ్లమ్, చిల్డ్రన్స్ ప్రాబ్లమ్, కాబట్టి రేసింగ్ అగేన్స్ట్ టైం, కాబట్టి మానసిక ఒత్తిడి ఉంటుందన్నమాట. ఇందులో ఇందాక మీకు చెప్పాను ఆడియో, వీడియో అండ్ హీలింగ్ పర్సనాలిటీ. ఈ ఆడియో పర్సన్స్ ఏంటంటే తిట్టేస్తాడు, హీ విల్ షౌట్ అట్ యూ అండ్ హీ విల్ రిలీజ్ స్ట్రెస్. విజువల్ పర్సనాలిటీ ఉంది కదా మేడం, ఊహించుకుంటాడు అన్నమాట. సపోజ్ మీరు ఏదో నాకు చెప్పాను అనుకోండి, మేడం గారు ఎందుకు చెప్పారు, ఊహించి అది మర్చిపోతాను. అది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గెట్స్ బ్యాలెన్స్ అన్నమాట. ఈ థర్డ్ పర్సనాలిటీ ఉందండి, ఫీలింగ్ పర్సనాలిటీ, బయట చెప్పుకోలేదు, ఊహించుకోలేదు. ఇలాంటి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, డిప్రెషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు జనరల్గా జస్ట్ మేము ఏం చెప్తామంటే పీపుల్ ఆర్ అండ్ డిప్రెషన్ ఆర్ స్ట్రెస్, వాళ్ళు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ తలకాయ కిందికి ఉంటుంది, ఆల్వేస్ 45 degrees లెస్. ఇది సైంటిఫికలీ ప్రూవ్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు గెట్ డిప్రెస్డ్, జస్ట్ కీప్ యువర్ హెడ్ అట్ 45 degrees, దట్ ఈజ్ ఇనఫ్, ఇంకేం అక్కర్లేదు. దట్ మెథడ్ ఈజ్ ఇనఫ్, యూ గెట్ డిప్రెస్ ఇన్ 21 days. అలాగే ఇప్పుడు చేంజింగ్ ద ఐబాల్ మూమెంట్, చేంజింగ్ ద హెడ్ పొజిషన్ అండ్ సమ్ టెక్నిక్స్. ఎన్ఎల్పిలో సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని టెక్నిక్ ఉంటుంది. అంటే మీకు ఏ ఎమోషనల్ స్టేట్ కావాలా, ఏ హ్యాపీ స్టేట్ కావాలా, దాన్ని మీరు ఊహించుకోవచ్చు. ఊహించుకొని ఎక్కడ కావాలంటే అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఐ వాజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ బిఫోర్ ఇంటర్వ్యూ, ఐ వాజ్ ట్రైయింగ్ టు గెట్ మై ఎక్సలెంట్ స్టేట్. సో ఇది ఆల్ ప్రూవెన్ టెక్నిక్స్ అనమాట. ఇది ఎన్ఎల్పిలో ఏంటంటే ఇది వర్కింగ్ ప్రాక్టికల్ టెక్నిక్స్ తీసుకున్నారండి. ఎక్కడైతే అన్ని సైకాలజీ తీసుకున్నారు, కాగ్నిటివ్ సైకాలజీ నుంచి తీసుకున్నారు, హిప్నాసిస్ నుంచి తీసుకున్నారు, జెస్టాల్ట్ సైకాలజీ నుంచి తీసుకున్నారు. అంటే ప్రాక్టికల్ టెక్నిక్. ఇక్కడ ఏమన్నారంటే హీ వాంట్స్ రిజల్ట్స్. ద మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ టైమ్ టు గో ఫర్ ఎక్స్రే రిపోర్ట్, హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ రన్నింగ్ బిహైండ్ ఈజ్ లివింగ్ ఈజ్ ఆఫీస్. టైం లేదనమాట మనిషికి. కాబట్టి మనిషికి టైం లేకుండా ఏ రకంగా క్విక్గా రిజల్ట్ రావాలని ఎన్ఎల్పి థెరపీ ఏం చేస్తుందో ప్రాక్టికల్ టెక్నిక్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ దే హ్యావ్ టేకన్ అండ్ దే హ్యావ్ మేడ్ దిస్ టెక్నిక్ అనమాట. సో వీళ్ళకి సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ టెక్నిక్స్ మేము చెప్తూ ఉంటాం ప్రాక్టికల్గా. కాబట్టి వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ మేక్ ద ఎమోషనల్ స్టేట్. సో ఆ స్ట్రెస్ డిప్రెషన్ వెళ్ళిపోతుంది. క్యాబిన్లో కూర్చొని జస్ట్ ఫర్ సెకండ్స్ యూ డూ దట్ ఎక్సర్సైజ్, యూ గెట్ రిలీజ్. ఇట్స్ అ ప్రాక్టికల్ టెక్నిక్. అయితే ఈ వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంతో అవసరమైన ఈ రోజుల్లో